ఇప్పుడు దేహానికి దీపం ఏంటంటే కన్ను అంట. ఇప్పుడు దీపం మన చీకట్లో ఏం చూపిస్తుంది? వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు మన బండికి హెడ్ లైట్ వెలుగు. ఆ వెలుగు వల్ల మనకు వెళ్ళే దారిలో ఏమన్నా ఉంటే మనకి దారి కనిపిస్తుంది, అడ్డం ఏమన్నా వస్తే అవి మనకు కనపడతాయి. ఇప్పుడు మన దేహం నడిచి వెళ్తుంది. ఇప్పుడు దీనికి దీపం ఏంటంటే ఈ కన్ను. ఈ కన్ను వల్ల ఏమి మనం చుట్టుపక్కల ఉన్నాయో, మన ఎదురుగుండా ఏం వస్తుందో అన్న విషయాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు అలాగే మనము మన శరీరం పవిత్రంగా ఉండాలి అంటే మన కన్నును కూడా ఏం చేయాలంటే పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ కన్ను ఏ విధానంలో అయితే చూస్తుందో అదే విధానంలో ఈ శరీరం ఏం చేస్తుందంటే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఈ కన్ను ఎవరైనా మంచి పనులు చేస్తున్నప్పుడు చూసి అసూయ పడింది అనుకో, ఇప్పుడు ఈ శరీరం కూడా ఏమవుతుందంటే దానివల్ల అపవిత్రం అవుతుంది. దానివల్ల చూడండి, కయ్యను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆది కాండంలో ఫస్ట్ మర్డర్ జరిగింది. అక్కడ బలిచ్చాడు తమ్ముడు. అది దేవుడికి నచ్చింది. దేవుడు తన తమ్ముడు బలిని ఇష్టపడ్డాడని తెలిసి చూసి ఈ కయ్యనికి ఏమైంది? అసూయ పుట్టింది. ఇప్పుడు ఇంట్లో పిల్లలకు కూడా అదే జరుగుతుంది కదా. ఇంట్లో ఒక బిడ్డకి ఏదైనా చేసామనుకోండి, ఇంకొకరు చూసి ఏమవుతున్నారు? దాన్ని అసూయ పడుతున్నారు. ఒకరికి మంచి బట్టలు కొనిచ్చారనుకో, మంచి రంగు కొనిచ్చారనుకో, నాకు ఆరోగ్యం ఎందుకు కొనివ్వలేదని వీళ్ళు మూతు ముడుచుకోవడమో లేదంటే సరిగా ఉండకపోవడం ఇవన్నీ చేస్తుంటారు చిన్నపిల్లలు. అలాగే కొంచెం పెద్ద వయసులో ఉన్నారనుకోండి, ఆస్తి తగాదాలు ఎక్కువ జరుగుతాయి. ఆస్తి ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారు, నాకు ఆ పొలం ఇచ్చారు, వీళ్ళకి లోపల ఉన్న పొలం ఇచ్చారు, అటు దారి కూడా ఉండదు అని ఈ రకమైన విధానాలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే చూసే దృష్టిని బట్టి ఏంటంటే మన ప్రవర్తన అనేది ఆధారపడి ఉంది. కయ్యేను తన తమ్ముడు గొప్ప పని చేశాడని మెచ్చుకోలేదు. ఇంతకే తమ్ముడిని చూసి దేవుడు మెచ్చుకున్నాడని మెచ్చుకోవాలి కయ్యేను, గర్వపడాలి కయ్యేను. కానీ ఏం చేశాడంటే చూసి ఆయన అసూయపడ్డాడు. తమ్ముడు చేసిన పనిని చూసి అసూయపడ్డాడు. తమ్ముడు చేసిన మంచి పనికి దేవుడు ఇష్టపడ్డాడని తెలిసి నన్నెందుకు ఇష్టపడ్డు, నన్నెందుకు లక్ష్య పెట్టడు అని చెప్పి కయ్యేను ఏం చేశాడంటే అసూయపడి, ఆ అసూయ కోపం వలన పాపము, అంటే చంపడం వలన పాపం చేసే స్థితి వచ్చింది. కేవలం ఆ చూపు వల్ల వచ్చిన, అసూయ వల్ల వచ్చిన, కోపం వల్ల వచ్చిన ఆ పాపం అన్నమాట. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ దేహమునకు దీపం ఏంటి? నీ కన్ను. దాన్ని నువ్వు ఏ కోణంలో అయితే చూస్తావో అదే కోణంలో మన ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది.